ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనందరం చాలా యంగ్‌గా, యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా, హెల్తీగా, లాంగ్ లైఫ్ ఉండాలి అని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాం. అయితే ఇలా ఉండడానికి మనము తీసుకోవలసిన ఆహారము, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం చేయవలసిన ఎక్సర్సైజు ఇలాంటివన్నిటి గురించి కూడాను మనం మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం మన దేశంలో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 72 ఇయర్స్‌గా ఉంది. అదే 2050 సంవత్సరం నాటికి 78 సంవత్సరాలుగా ఉండబోతా ఉంది. 2100 సంవత్సరాలు అంటే ఇంకొక 75 సంవత్సరాల తర్వాత లైఫ్ స్పాన్ 85 ఇయర్స్ ఉండబోతా ఉంది. 2100 సంవత్సరాల సమయానికి మ్యాక్సిమం జీవించే వాళ్ళు కొంతమంది 130 సంవత్సరాలు కూడా జీవించవచ్చు అని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇలాగా మన ఆరోగ్యం మెరుగుపడుతూ మన జీవితకాలం కూడా ప్రొలాంగ్ అవుతూ ఉండాలి అని అంటే మనం మన ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రతి ఒక్కరం కూడా యంగ్‌గా కనబడాలి, మన స్కిన్ గ్లో ఉండాలి, అదేవిధంగా మన బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి, హార్టు, బ్రెయిను ఇవన్నీ కూడాను చక్కగా పనిచేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ జీవితకాలం జీవించడం ఒకటే కాదు, మన ఆరోగ్యం కూడా చక్కగా ఉండాలి. ఆ జీవించే కాలం మనం ఆరోగ్యంగా ఉండడం, ఎలాంటి అనారోగ్యానికి ఇబ్బంది కాకుండా ఉండడం, ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం కూడా చాలా అవసరం. కాబట్టే ఇవన్నీ కావాలి అనంటే మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇలాగ మంచి ఆరోగ్యంతో జీవితకాలం ఎక్కువగా ఉండాలి అనంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెయిన్‌గా మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది కొంతమంది ఫ్యామిలీస్‌లో చూస్తూ ఉంటాం. తరతరాలుగా కూడాను వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు జీవిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా కూడా ఉంటారు. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన చుట్టుపక్కన ఉండే వాతావరణం, కాలుష్యం ఏమాత్రం లేకుండా ఉండే వాతావరణం, అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకుంటున్న ప్రతి ఆహారం కూడాను అది మనకు పోషకాలు అందించేట్లుగా, ఆరోగ్యంగా ఉండేటట్లుగా, జబ్బులు రాకుండా చేసేటట్లుగా, మనం ఎనర్జిటిక్‌గా ఉండేటట్లుగా చేస్తూ ఉండాలి. సో ఇలాగా మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మన ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా మనకు తోడ్పడుతూ ఉంటేనే మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా మనం జీవించగలం. మనం తీసుకునే ఆహారంలో మనందరికీ తెలిసినట్లుగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, ఫ్యాట్స్ ఇలాగ ఉంటాయి. కాకపోతే మన మంచి ఆరోగ్యం ఉండడానికి, యంగ్ లుక్ కనిపించడానికి, మన స్కిన్ బాగా చార్మింగ్‌గా ఉండడానికి, మన బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి, హార్ట్, బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండడానికి కావలసిన ముఖ్యమైన ఆహార పదార్థాలు వీటిలో కొన్ని ఉంటాయి. వాటిలో ప్రధానమైనవి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అని, అలాగే వైటమిన్స్, మినరల్స్, అలాగే ఫైటో న్యూట్రియంట్స్ అనేవి చాలా అవసరం. అయితే ఇలాంటి ఆహార పదార్థాలలో మనకు ఏవి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, లాంగ్ లైఫ్‌ని ఇస్తాయి అని చూస్తే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన ఆహారంలో ఉన్నట్లయితే బాడీలో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాగా తగ్గిస్తుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఇన్ఫెక్షన్‌లో రావచ్చు, ఇమ్యునలాజికల్ రియాక్షన్స్‌లో రావచ్చు, క్యాన్సర్స్‌లో రావచ్చు, లేదా ఏజింగ్‌లో కూడాను రావచ్చు. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాగా తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన ఆహారంలో సమృద్ధిగా ఉండాలి. వాటి బ్యాలెన్స్ చేస్తూ ఉండేట్లుగా ఉండాలి. ఆ విధంగా మనకు ఎలాంటి జబ్బు రాకుండా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మన బ్లడ్‌లో షుగరు విపరీతంగా పెరిగే ఆహార పదార్థాలు కూడా ఉండకూడదు. ఈ ఆహార పదార్థాలు వేటితో అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో అలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నట్లయితే దాంట్లో ఉండే గ్లూకోజ్ మన స్కిన్‌లో, మన బాడీ కనెక్టివ్ టిష్యూలో ఉండే కొల్లాజెన్‌తో రియాక్ట్ అయిపోయి ఆ ఎలాస్టిసిటీని బాగా తగ్గిస్తుంది. అలాగా రింకిల్స్ రావటం, వృద్ధాప్యం తొందరగా కనబడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మనం తీసుకోకూడదు. అదేవిధంగా మనం ఫ్యాట్స్ తీసుకున్నట్లయితే సాచురేటెడ్ ఫ్యాట్స్ అని, అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి. మనకు కావాల్సింది అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్. అది మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లేదా పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని. ఇలాగా ఈ ఫ్యాట్స్, ఆయిల్స్ వేటిల్లో ఉన్నాయో వాటిని తీసుకున్నట్లయితే వాటి ద్వారా మన స్కిన్, మన బ్రెయిన్ వీటిల్లో ఈ ఫ్యాట్స్ బాగా ఉంటాయి కాబట్టి హెల్తీ ఫ్యాట్స్ అనేవి వీటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మన చర్మం గ్లోగా ఉండడానికి, అదేవిధంగా మన బ్రెయిన్ యాక్టివ్‌గా పనిచేయడానికి, జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇవి బాగా పనిచేస్తూ ఉంటాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలు
మన గట్ మైక్రోబయోమ్ని కూడాను స్ట్రాంగ్గా ఉంచేవిగా ఉండాలి. అయితే ఈ హెల్దీ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియాలో బ్యాలెన్స్గా ఉండాలి. హెల్దీ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే మరీ మంచిది. దాని ద్వారా మన బాడీలో ఉండే సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అవన్నీ కూడా బాగా కంట్రోల్లో ఉంటాయి. అదేవిధంగా మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉండే న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడాను కరెక్ట్గా బాడీ నుంచి గట్టు నుంచి అబ్జార్బ్ అవుతాయి, అలాగే బాడీలోకి వెళ్తాయి. కాబట్టి హెల్దీ మైక్రోబయోమ్ ఉండడం అనేది చాలా అవసరం. సో ఈ హెల్దీ మైక్రోబయోమ్ ద్వారా మన గట్ ఒకటే కాకుండా మన హార్ట్, బ్రెయిన్, మన శరీరం అంతా కూడాను బాగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన ఆహార పదార్థాలు ప్రతిదినం కూడాను బ్యాలెన్స్డ్గా మనం తీసుకుంటున్నట్లయితే మన ప్రతి అవయవము ఆరోగ్యంగా ఉండడం, అలాగే ఓవరాల్గా మన లైఫ్ స్పాన్ కూడా బాగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి ఆహార పదార్థాలు ఏ వయసులో మొదలు పెట్టాలి అంటే ఎంత యంగ్గా ఉన్నప్పుడు మొదలు పెడితే అంత జీవితకాలం ప్రొలాంగ్ అవుతుంది. యంగ్ అడల్ట్స్లో మొదలు పెట్టినట్లయితే సైంటిఫిక్గా కనీసం 10 సంవత్సరాలు మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే లేట్గా మొదలుపెట్టినా కూడా లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని రీసెర్చ్ చెప్తూ ఉంటుంది. 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు మొదలు పెడితే కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ కనీసం 5-6 సంవత్సరాలు పెరుగుతూ ఉందని సైన్స్ చెప్తూ ఉంది. 80 సంవత్సరాల పైబడిన వాళ్ళు మంచి ఆహారం, డైట్ ఇవి తీసుకొనడం మొదలు పెడితే కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ 3-4 సంవత్సరాలు ప్రొలాంగ్ అవుతుంది అని సైన్స్ చెప్తూ ఉంది. ఏ ఆహార పదార్థాల్లో ఎలాంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి మన బాడీకి అవసరమైనవి అని తెలియజెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఎన్నో ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుంటాం. ఆ ఆహార పదార్థాల్లో మనకు అవసరమైనవి ఏమిటి, ఎంత మోతాదులో మనం తీసుకోవాలి అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఆహార పదార్థాల్లో ముఖ్యమైనది బెర్రీస్. ఈ బెర్రీస్ అనగానే మనకు స్ట్రాబెర్రీ కానీ, రాస్ప్బెర్రీ ఆర్ బ్లూబెర్రీ, ఈ బెర్రీస్ అన్నిటిలో కూడాను మనకు వైటమిన్ సి అండ్ యాంథోసయానిన్ అనే ప్రోడక్ట్స్ ఉంటాయి. వైటమిన్ సి మనకు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని బాగా తగ్గిస్తుంది. అదేవిధంగా స్కిన్లో ఉండే కొలాజన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఈ ఫ్రూట్స్లో ఉండే యాంథోసయానిన్స్ అండ్ వైటమిన్ సి వల్ల బ్రెయిన్ కూడా యాక్టివ్గా మారుతూ ఉంటుంది, జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. రెండవది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. దీంట్లో ముఖ్యంగా పాలకూర, మునగాకు, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కలిగి ఉంటాయి. వీటిలో మనకు మెయిన్గా వైటమిన్ కే, ల్యూటిన్ అండ్ ఫోలేట్ అనేవి ఉంటాయి. వీటి వల్ల బోన్ బాగా స్ట్రెంగ్త్గా తయారవుతూ ఉంటుంది, ఐ హెల్త్, అదేవిధంగా మన బ్రెయిన్ ఫంక్షన్ కూడాను ఇంప్రూవ్ అవుతుంది, మెమొరీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంది. మూడవది నట్స్. దీంట్లో ఆల్మండ్స్, వాల్నట్స్, వీటి రెండిట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ ఈ ఉంటాయి. వీటి వల్ల బ్రెయిన్ ప్రొటెక్ట్ అవుతోంది, హార్ట్ను కూడా ఇవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా స్కిన్ ఎలాస్టిసిటీ కూడా బాగుంటుంది. ఫ్యాటీ ఫిష్ అనేది మరొక ఇంపార్టెంట్ ఆహార పదార్థం. ఈ ఫ్యాటీ ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ, అదేవిధంగా స్కిన్ ఏజింగ్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. వీటి వల్ల హార్ట్ అండ్ బ్రెయిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంది. మరొక ఇంపార్టెంట్ ఆహార పదార్థం ఆలివ్ ఆయిల్. ఈ ఆలివ్ ఆయిల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, పాలిఫినాల్స్ ఉంటాయి. వీటి వల్ల లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ అవుతుంది, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గుతాయి. టమాటోస్, ముఖ్యంగా టమాటో స్కిన్, దాంట్లో లైకోపిన్ ఉంటుంది. ఈ లైకోపిన్ వల్ల స్కిన్ ప్రొటెక్షన్ ఉంటుంది, అదేవిధంగా హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. క్యారెట్స్, వీటిలో బీటా కెరోటిన్ ఉంటుంది. వీటి వల్ల ఐ విజన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా స్కిన్ గ్లో కూడా బాగుంటుంది. మరొక ఇంపార్టెంట్ ఆహార పదార్థం వెల్లుల్లి. దీంట్లో ఆలిసిన్ అనే న్యూట్రియంట్ ఉంటుంది. ఈ ఆలిసిన్ ద్వారా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ, అదేవిధంగా ఇమ్యూనిటీని బాగా ఇంప్రూవ్ చేసే గుణం, కార్డియోవాస్కులర్ సిస్టమ్ని బాగా స్ట్రాంగ్గా ఉంచే గుణం కూడా ఈ పదార్థంలో ఉంది. గ్రీన్ టీ కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా స్కిన్ హైడ్రేషన్ కూడా బాగుంటుంది. డార్క్ చాక్లెట్స్, వీటిల్లో ఫ్లేవనాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్లేవనాయిడ్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా బ్రెయిన్ ఫంక్షన్ కూడా చాలా బాగా ఉంటుంది. గ్రేప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆహార పదార్థం. దీంట్లో రిస్వెరట్రాల్ అనే
ఆహార పదార్థం ఉంటుంది. ఈ రిస్వెరట్రాల్ దీనితో ఇన్ఫ్లమేషన్ అనేది బాగా తగ్గుతూ ఉంది. అదేవిధంగా ఇవి లైఫ్ స్పాన్ కూడా బాగా పెంచుతాయని కొన్ని స్టడీస్ చెప్తూ ఉన్నాయి. ఫర్మెంటెడ్ ఫుడ్స్, వీటిలో ప్రధానంగా మనం ప్రతిరోజు తీసుకునే కర్డ్ ఉంటుంది. ఇలాంటి పులుపు పదార్థాలు మన ఇంట్లో టిఫిన్స్లో కానీ లేదా కర్డ్ కానీ ఇవి తీసుకున్నట్లయితే దాంట్లో ఉండే ప్రోబయోటిక్ అనేది మన గట్ బ్యాక్టీరియాని బాగా బ్యాలెన్స్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ గట్ బాగుంటే స్కిన్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా చాలా బాగా ఉంటాయి. సో ఇలాంటి ఆహార పదార్థాలన్నింటిలో ప్రతి దాంట్లో కూడా కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. వాటి వల్ల మన ఐ విజన్ బాగా ఇంప్రూవ్ కావటం, లేదా బ్రెయిన్ ఫంక్షన్ మెమొరీ ఇంప్రూవ్ కావటం, అదేవిధంగా హార్ట్ కానీ లంగ్స్ కానీ స్ట్రాంగ్గా కావటం, అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్స్ ఇంప్రూవ్ కావటం, స్కిన్ ఎలాస్టిసిటీ అనే వాటిపైన కూడా వీటి ప్రభావం ఉండడం, స్కిన్ మంచిగా గ్లో కనిపించడం అనేవి కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి ఆహార పదార్థాలన్నీ తగినంత మోతాదులో మనం ప్రతిరోజు కూడా తీసుకోవాలి. కానీ అన్ని ఆహార పదార్థాలు ప్రతిరోజు కూడా తీసుకోవడం అందరికీ సాధ్యపడదు. కాబట్టి కనీసము వారంలో 3-4 రోజులన్నా కూడాను ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే మన హెల్త్ బాగా ఉంటుంది, మన లైఫ్ స్పాన్ కూడా బాగా పెరుగుతుంది.